హరి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. पुरदिन्दविकासमन्दहासां पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे. शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात्. ओं परब्रह्मणे नमः. ओं परब्रह्मणे नमः. ओं अयम् अविरोधाध्यायं प्रथमपादे अध्ययनं करोमि. अत्र सांख्यशास्त्रं कपिलमुनिना सांख्यशास्त्रं कृतं. कपिलमुनेः सांख्यशास्त्रं कृतम्. अयं ग्रन्थः तन्त्रग्रन्थः. अयं वेदप्रामाण्यानि न तिरस्कारः किन्तु अग्निहोत्रादिक्रियाणि वर्णाश्रमादिधर्माणि व्यतिरेकं करोति. ततः अयं ग्रन्थः प्रत्येकस्थानं प्राप्नोति. कपिलमुनेः अनुचराः ईश्वर अस्तित्वम् अपि च एकमेवाद्वितीयं ब्रह्मम् इति वेदप्रामाण्यानि न अङ्गीकरोति. सांख्ये प्रकृति पुरुषः इति मूलतत्त्वम् अत्र प्रस्तुति. प्रकृति नाम जडम् अर्थात् अचेतनम्. पुरुषः अर्थात् जीवः. पुरुषः चैतन्यस्वरूपः. जीवः अयं प्रपञ्चे साक्षीभूतः. केवलं साक्षीभूतः. अयं प्रकृतिः अर्थात् अयं प्रपञ्चं जगत् जायते गच्छति इति जगत् इति अर्थात्. तदा जीवः अयं प्रपञ्चम् अनुभवति किन्तु जीवः न कर्तः. शरीराणि भिन्नभिन्नं तस्मात् आत्मानि भिन्नभिन्नम् इति सांख्य సిద్ధాంతం. ఇక్కడ ఏం చెబుతున్నారంటే సాంఖ్యము అనేటువంటి కపిల మహర్షి గారు చెప్పినటువంటి ఈ సాంఖ్య సిద్ధాంతం వచ్చింది. ఇక్కడ ఏమిటంటే ఈ అధ్యాయంలో చెప్పేది స్మృతి అనే హెడ్డింగ్. ఈ అధికరణానికి స్మృతి అధికరణం.
స్మృతులు అంటే ఏమిటంటే సాంఖ్య స్మృతి అనేది ఒకటి, యాజ్ఞవల్క్య స్మృతి అనేది ఒకటి, మనుస్మృతి అనేది ఒకటి. ఇట్లా స్మృతులు ఉన్నాయి. వీటిల్లో సాంఖ్య స్మృతిని ముందుగా ప్రస్తావన చేస్తున్నాడు. ఈ సాంఖ్య స్మృతిని రాసినది కపిల మహర్షి. ఇది ఏమిటంటే వేద ప్రామాణ్యమునకు అనుకూలంగానే ఉంటుంది, కింటు కానీ, ఇక్కడ వచ్చింది, కానీ దగ్గర వచ్చింది. ఏమిటంటే వేద ప్రామాణ్యాన్ని వ్యతిరేకించటం లేదు, మేము వేదం అనేదాన్ని ఒప్పుకుంటాం అంటున్నాడు, కానీ మేము ఒక ప్రత్యేక సిద్ధాంతం చెబుతున్నాము అని అంటారు సాంఖ్యులు. అది ఏమిటి అనంటే అగ్నిహోత్రాది క్రియలు వర్ణాశ్రమాది ధర్మాలను వ్యతిరేకించినది. ఇది అర్థం. అగ్నిహోత్రాది కర్మలు అనంటే ఇప్పుడు మనం ఉదాహరణకి హోమం చేస్తాము, అందులో హవిస్సు వేస్తూ మంత్రములు స్వాహ చెబుతుంటూ అగ్నిహోత్రాది కర్మలు అంటే యజ్ఞాది కర్మలు కానీ ఇవన్నీ అగ్నితో చేసేటువంటి ఈ కర్మలను అవసరం లేదు అంటుంది ఒకటి. ఇక రెండో విశేషం వర్ణాశ్రమాది ధర్మాలు అంటే ఒక్కొక్క ఆశ్రమం బ్రహ్మచర్యం ఉన్నది, అలానే రకరకాలు. వీళ్ళు ఈ వర్ణాశ్రమాది వర్ణాలు అంటే తెగలు, బ్రాహ్మణులు వాళ్ళకు వర్ణాశ్రమ ధర్మాలు, క్షత్రియులు వాళ్ళకు వర్ణాశ్రమ ధర్మాలు. ఇట్లా వర్ణాశ్రమ ధర్మాలు ఎవరికి వాళ్ళు ధర్మాలు ఉన్నాయి. ఆ ఆశ్రమంలో ఏమేమి పాటించాలో మన వేదం చెప్పింది. బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి, ఆశ్రమ ధర్మాలు మొట్టమొదటి బ్రహ్మచర్యము అన్నాడు. బ్రహ్మచర్యంలో వేదములను అభ్యసించండి అని అన్నాడు. గృహస్థాశ్రమంలో సంతానాన్ని పొందండి అన్నాడు. వానప్రస్థంలో ఉపనిషత్తులు చదువుకోండి అన్నాడు. సన్యాసాశ్రమంలో మోక్షాన్ని పొందండి అన్నాడు. ఇది బ్రాహ్మణుడు. అట్లా ఒక్కొక్క వాళ్లకు ఒక్కొక్క విధానం వేదం విధించింది. వీళ్ళు ఏమంటారు, ఈ సాంఖ్యులు దీన్ని వ్యతిరేకిస్తారు. ఇవి అవసరం లేదు అని అంటారు. ఈ సాంఖ్యులు అవసరం లేదు. మరి ఏం చేయండి? తంత్రగ్రంథం. తంత్రగ్రంథం ఏంటి? బ్రహ్మమును, సగుణ బ్రహ్మమును ఉపాసించడమే. ఇది ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు చాలామంది వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు ఉన్నారనుకోండి, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు ఎంతమంది పాటిస్తున్నారు? సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు? వాళ్ళు అంతే, వీళ్ళు అంతే. అందరూ ఏమిటి, ఆ సుఖంగా ఆలయానికి పోవటం, 10 రూపాయలు కట్టడం, కొబ్బరికాయ కొట్టడం, అందరూ ఆ తెగ ఈ తెగ అనేటువంటిది ఏమీ లేదు. కొట్టడం, ఆ కొబ్బరికాయ కొట్టడం, 10 రూపాయలు ఖర్చు పెట్టడం, ప్రసాదం తినటం, నేను గుడికి పోయి వచ్చాను, దేవుడిని చూపించాను, అయిపోయింది కార్యక్రమం. ఇట్లా అందరూ చేస్తున్న పని ఇదే. అనగా ఏమిటి వీళ్ళు చేసేది అని అంటే వేద ప్రామాణ్యాన్ని పక్కన పెట్టేశారు. బ్రాహ్మణుడు వేద ప్రామాణ్యాన్ని పక్కన పెట్టేశాడు ఇప్పుడు కాలంలో. అంటే బ్రాహ్మణుడు వేద ప్రామాణ్యాన్ని పాటిస్తున్నాడు అని అంటే అర్థము, మొట్టమొదట గాయత్రి చేయాలి, పొద్దున్నే చేస్తున్నాడా అది చూడాలి. చేస్తున్నాడా అని ప్రశ్న వేస్తే లేదు. మిగిలిన వాళ్ళకి గాయత్రి ఉందా? మిగిలిన వర్ణాల వాళ్ళకి లేదు. వాళ్ళు చేయటల్లా, వీడు చేయటల్లా, అందరూ ఒకటే. ఎప్పుడైతే ఈ సాంఖ్యం వచ్చి వేద ప్రామాణ్యం అవసరం లేదండి, ఆ దేవుడికి గనక నమస్కారం పెట్టేసేసి ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుందని అన్నదో, ఇక దానితో ఈ వేద ప్రామాణ్యాన్ని పక్కన పెట్టేశారు. ఇది వచ్చింది అసలు వచ్చింది తిప్పలేదు ఇక్కడ. ఈ సాంఖ్య శాస్త్రం వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా ఏం చేశారు, ఇంకా ఏం చెబుతున్నా, ఈశ్వర అస్తిత్వం కూడా వాళ్ళు అంగీకరించటం లేదు. ఆ విషయం కూడా వస్తుంది దీనిలో. వర్ణాశ్రమాది ధర్మాలను అవసరం లేదు అంటున్నారు అని చెప్పి, ఇంకా ఈ కపిల మనిషికి ఉంటారుగా శిష్యులు, అనుచరాహ, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈశ్వర అస్తిత్వం నా అంగీకరోతి. ఈశ్వర అస్తిత్వాన్ని వాళ్ళు అంగీకరించటం లేదు అని అంటున్నారు. ఈశ్వరుడు ఉన్నాడు అనే కదా వేదం చెప్పేది, వీళ్ళు కాదు అంటారు.
ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు అంటారు. జీవుడు ఎవరు? మనలో ఉన్నటువంటి జీవుడు, అంతే. ఇలాంటి దాటి పోవటం లేదు వీళ్ళు. అనగా పరమాత్మ దగ్గరికి పోవటం లేదు, ఈశ్వరుడి దగ్గరికి పోవటం లేదు. ఇంకా బ్రహ్మము ఒక్కటే అని వేదం చెబుతుంటే, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము ఒక్కటే ఏకం సత్ అని చెబుతుంటే అవి వాటిని పక్కన పెట్టేసినాయి. సాంఖ్యం వాటిని కూడా పక్కన పెట్టేసేసింది. ఇంకా ఏముంటున్నది? సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుడు అనే మూలతత్వాలను ప్రస్తావించింది. అది ప్రకృతి పురుషుడు. పురుషుడు ప్రకృతిని ఆకర్షిస్తాడు. పురుషుడు ప్రకృతిని ఆకర్షిస్తాడు, ఆకర్షించి సృష్టి చేస్తాడు. ఇక్కడ విశేషం ఏమిటనంటే, మనకు సౌందర్యలహరిలో కూడా శివశక్తి ఆయుక్తో అనే దానిలో కూడా పురుష ప్రకృతులే. కానీ అక్కడ శివ అనేటువంటి దాన్ని బ్రహ్మము కింద భావించుకోవాలి. ఇక్కడ పురుష శబ్దాన్ని చాలా చోట్ల మనకు ఉపనిషత్తుల్లో బ్రహ్మము కింద లెక్క చేసి చెప్పారు. అంగుష్ఠమాత్ర పురుషో బభూవ అని అక్కడ చెప్పారు. ఆ పురుషుడు అంగుష్ఠమాత్రం అంటే జీవుడని ఇక్కడ అర్థం. జీవుడు అంటే జీవాత్మ, అంటే జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు కదా. వీళ్ళు ఏమంటారు? ఎంతసేపటికి జీవుడే అంటారు, పరమాత్మ అనే మాట పక్కన పెట్టేస్తారు, అంతే, ఏం లేదు. ప్రకృతి పురుషుడు. ప్రకృతి అంటే అర్థం ఏమిటి? ఇదిగో త్రిగుణాలు. ప్రకృతి అంటే అర్థం ఏమిటి? త్రిగుణాలు. త్రిగుణాలు ఏమిటి? సత్వ రజస్ తమో గుణాలు. ఇవి మూల పదార్థం. ఇది అవ్యక్తంలో ఉంటుంది. అవ్యక్తంలో ఉన్నటువంటి త్రిగుణాలను ఈ జీవుడు ఆకర్షించి సృష్టి చేస్తున్నాడు అని అంటారు వీళ్ళు. వేదం ఏముంటుంది? వీటివన్నీ దాటి ఇంకా పైన ఉండదండి అని చెబుతారు వీళ్ళు. ఇంతవరకే చెబుతారు. ప్రకృతి పురుషుడేనండి మూలతత్వాలు అని చెబుతారు. ప్రకృతి అంటే త్రిగుణాలు. అంటే అసలు అర్థం ఏమిటి? మనకు వేదం ఏం చెబుతున్నది? ప్రకృతి త్రిగుణములు అచేతనము అని చెబుతుంది. అచేతనం ఎప్పుడు? జడము. అంటే జడం అంటే అచేతనం. ప్రకృతి అచేతనమైనటువంటిది. పురుషుడేమో చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు అచేతనమైనటువంటి జడను వశం చేసుకొని సృష్టి చేస్తున్నాడు. ఈ జీవుడు ప్రపంచ వ్యవహారాలని సాక్షిగా చూస్తున్నాడు అని జీవాత్మకే చెబుతున్నారు ఈ లక్షణాలన్నీ. సాక్షిగా ఉంటున్నాడు అంటున్నారు. కానీ మనకి వేదం ఏం చెప్పింది? జీవాత్మ అన్నది పరమాత్మ అన్నది. అది ఎక్కడ చెప్పింది? త్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షేషు అని చెప్పి, స్వధన్వ అత్తి అంటే ఏంటి? మధురమైన పదార్థాన్ని తింటున్నది. అనస్నన్ అభిచాక సేకి అంటే రెండవ పక్షి మాత్రం తిట్టలేదు అని చెప్పేసి, దాన్నే మనకేం చెప్పారు? ఋతం పిబతో సుకృతో ఛాయాతపో అని చెప్పారు. అంటే జీవాత్మ పరమాత్మ రెండు శబ్దాలను ఉపయోగించేసేసారు, వేదం చెప్పేసింది. వీళ్ళు ఏమంటారు? సాంఖ్యం వాళ్ళు జీవాత్మ ఇంతవరకే, పరమాత్మ అంటే ఈశ్వరుడు లేడు. అది మీరు చెప్పే ఇక్కడ వచ్చింది. అది ఇక్కడ జీవుడు అనుభవిస్తుంటాడండి. వాడే సాక్షి అంతటికి, వాడే కర్త. శరీరాలు వేరు వేరు, శరీరాలు వేరు వేరు, అనేక శరీరాలు ఉన్నాయి. అయితే ఆత్మలు కూడా వేరు వేరుగా ఉంటాయని సాంఖ్యం ఇక్కడ వచ్చింది. అసలు తిప్పలేవు, అసలు వచ్చింది. ఆత్మలు కూడా అంటే ఒక్కొక్క శరీరంలో ఆత్మ ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా జీవాత్మ అనుకుంటే వాళ్ళ శరీరంలో జీవాత్మ ఒక రకంగా, ఇంకో శరీరంలో జీవాత్మ ఇంకొక రకంగా ఉంటాడు. అంటే ఇంకొక రకంగా అంటే వాడు ఒక దానిలోనేమో ఆ జీవాత్మ అనుభవిస్తుంటాడు, తింటుంటాడు, తిరుగుతుంటాడు. ఇంకొక దానిలో ఇంకొక రకంగా ఉంటాడు, ఇంకొక రకంగా ఉంటాడు. పలు రకాలుగా ఒక్కొక్క వాళ్ళల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంటాడు జీవాత్మ అని సాంఖ్యం.
ఇది చెబుతున్నాడు. ఇదంతా ఏమిటి? వేద ప్రామాణ్యానికి అంటే ఉపనిషత్తుకి అనుకూలం కాదు అది చెప్తున్నాడు. ఉపనిషత్తు ఏం చెప్పిందో దానికి వ్యతిరేకం చెబుతున్నది సాంఖ్యము అది అర్థం. అయితే నీవు ఉపనిషత్తు అంటే వేదాన్ని అంగీకరిస్తావా, వేద ప్రామాణ్యాన్ని? తర్వాత వచ్చినటువంటి ఈ స్మృతిలో సాంఖ్యం చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరిస్తావా అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తాను అని తర్వాత వచ్చినటువంటి ఆపస్తంభుడు మనువు అన్నారు. అందరూ ఏమంటున్నారు? వేద ప్రామాణ్యాన్ని వేదంలో చెప్పింది అంగీకరించవలసిందే, కాబట్టి దానికి ఇంకా వ్యాఖ్యానాలు చెప్తే చెప్పచ్చు, కానీ వ్యతిరేకించకూడదు అనే చెబుతారు వాళ్ళు. కానీ సాంఖ్యశాస్త్రంలో కపిలముని చెప్పినటువంటిది దీనిలో ప్రధానంగా జీవుడే అన్నిటికీ కర్త, జీవుడే అన్నిటికీ సాక్షి అని చెబుతున్నాడు. మన వేద ప్రామాణ్యం ఏం చెప్పింది? పరమాత్మ సాక్షి, జీవుడు భోక్త అని చెప్పింది. జీవుడు భోక్త, అనుభవించేటువంటి వాడు. పరమాత్మ చూస్తూ ఉన్నాడు. ఆ చెట్టు మీద పెట్టుకొని ఆ పండు తింటున్నది ఆ పక్షి. ఆ పండు తింటూనే ఉన్నది. రెండో పక్షి ఉన్నది చూశారు, పరమాత్మ అనే పక్షి. అది చూస్తూ ఉన్నది, ఏం మాట్లాడటం లేదు. ఇది ఈ తింటం అనేటువంటిది ఇది తడకో పండు తెచ్చుకొని తింటున్నది. చెట్టు మీద పెట్టుకోవడం తింటాం అంటే తడకోసారి పోతున్నది అంటే అనేక జన్మలు పొందుతూ అనేక జన్మల్లో ఉండేటువంటి సుకృత దుష్కృత కర్మలు అనేటువంటి ఫలాలను తింటూ ఉంటున్నది అని వేదం కఠోపనిషత్తు చెప్పింది. కఠోపనిషత్తు అంటే ఏమిటి? యజుర్వేదానికి అనుబంధం. అంటే యజుర్వేదంలో లాస్ట్ చాప్టర్ అంటే 4వ భాగం వేదాంతం, వేదం యొక్క చివరి భాగం కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్పేసింది. అలా చెప్పినటువంటి విషయాన్ని శంకరులు వేద ప్రామాణ్యాన్ని తీసుకొచ్చారు. వేద ప్రామాణ్యాన్ని తీసుకోవాలి కానీ వీటిని కాదు అని అంటారు. శంకరులు అనే దానికన్నా ముందుగానే వ్యాస మహర్షి గారు ఈ అవిరోధాధ్యాయంలో ఈ 135వ సూత్రంలో ఈ సూత్రంలో చెప్పారు. స్మృతిని గురించి చెబుతూ ఉన్నాడు. స్మృతి అనేటువంటిది ఇక్కడ ఒక దోష ప్రసంగం అండి, అయినా కానీ మేము దాన్ని వ్యతిరేకించడం లేదు, దాన్ని పక్కన పెట్టాము అన్నారు. ఎందుకనగా షడ్దర్శనాలు ఉన్నాయి. షడ్దర్శనాలకి పేర్లండి. సాంఖ్యము ఎవరు చెప్పారు? కపిలముని. అలానే వైశేషికము కణాద మహర్షి. అలానే న్యాయసూత్రములు గౌతముడు. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షి. అట్లా ఈ విధంగా 6ంటికి ఆ ఋషులు చెప్పుకుంటూ వచ్చేసారు. ఓ పేర్లు చెప్పేశారు. ఈ సాంఖ్యశాస్త్రం ఎవరిదండి? కపిల మహర్షిదండి అని చెప్తున్నారు. మరి వేదం ఎవరు రాశారో చెప్పండి. సాంఖ్యం కపిల మహర్షి అని చెబుతున్నారు, వేదం ఎవరు రాశారో చెప్పండి అని అంటే అపౌరుషేయము. వేదము అపౌరుషేయము అనగా వేదము అపౌరుషేయం అంటే బ్రహ్మము నుండి వచ్చింది. అందుకనే మనకు దానిలో చెప్పారు ఆ పరమాత్మ ఆ వేదములను ఎవరికి ఇచ్చాడు? బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి ఇచ్చి చదువుకోరా అన్నాడు. ఆయన ఎవరు? నారాయణుడు అంటే బ్రహ్మము, అంటే బ్రహ్మము నుండి వచ్చేసింది అంతే. ఆ బ్రహ్మానికి ఏమైనా పేరు పెట్టావా? ఏం లేదు, పేరు లేదు, ఏం లేదు. కాబట్టి అంతటి గొప్పవి వేదాలు. కాబట్టి వేద ప్రామాణ్యాన్ని తీసుకోవాలి అనే శంకరులు అసలు పట్టుబట్టింది అది అసలు. అందుకనే శంకరులు వచ్చేటప్పటికీ ఈ సాంఖ్యం వాళ్ళు, ఈ వైశేషికం వాళ్ళు, వీళ్ళు కూడా ఈ వేదంలో చెప్పినటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు.
అందుకనే శంకర్లు ఈ భాష్యం రాస్తూ వాళ్ళు చెబుతున్నటువంటి విషయాలని ఖండన చేసి పక్కన పెట్టేశారు. ఇది దీనిలో విశేషం. అయితే సాంఖ్యాన్ని గురించి వద్దు అని అందామా అంటే సాంఖ్యంలో చెప్పిన మూలతత్వాలు ఇవన్నీ చూశారు. 24 తత్వాలు ప్లస్ 1 25 ఉన్నాయి చూశారు. అవి పనికొచ్చేవే, కాదని అంటలేదు. కానీ మీరు ఏం చేస్తున్నారు అని అంటే చివరికి వచ్చేటప్పటికి దాని పక్కన ఆరిపడుతున్నారు. జీవాత్మ దాకా జీవుడు దాకా వచ్చారు, సరే. వచ్చి ఆ తర్వాత ఏమంటున్నారు? ఈశ్వరుడు లేడు అంటున్నారు. అక్కడే మాకు మీకు తేడా. ఇది ఈశ్వరుడు లేడు అంటే పరమాత్మ లేడు, జీవుడే సమస్తము సర్వము అని అంటారు. ఇది ఇక్కడ వచ్చిన తేడా అది. పైగా వీళ్ళు ఏమంటారు? యజ్ఞయాగాది క్రతువులు, అగ్నిహోత్రాది కర్మలు ఇత్యాదులు ఇవన్నీ అవసరం లేదండి అని అంటారు ఈ సాంఖ్యం వాళ్ళు. మరి వేదం అంటే చెప్పలేదుగా. వేదం ఏం చెబుతున్నది? పూర్వభాగం యజ్ఞాది క్రియలు చెప్తున్నది వేదం. యజ్ఞాది క్రియలు చెబుతున్నది, చేయాలి, అగ్నిహోత్రాది కర్మలు చేయాలి. ఆ తర్వాత చివరి భాగంలో ఉపనిషత్తులు రెండు అనుభవించాల్సింది. అంటే కర్మకాండ అనుభవించాలి, జ్ఞానకాండను అనుభవించాలి, రెండూ చేయాల్సిందే అని వేదం చెబుతున్నది. వీళ్ళేం చెబుతున్నారు? వేదంలో ఉన్న మొదటి భాగం చూశారు, కర్మకాండ తీసి పక్కన పెట్టేశారు. ఇది చేస్తున్నది సాంఖ్యం వాళ్ళు చేస్తున్న పని. అందువల్ల సాంఖ్యాన్ని పక్కన పెట్టేశారు అని ఈ విధంగా దీనిలో ఉన్నటువంటి స్థూలమైనటువంటి ఒక అభిప్రాయం మొట్టమొదట చెప్పారు. చెప్పిన తర్వాత ఇక పూర్వపక్షం వేస్తున్నారు. పూర్వపక్షం అంటే ఏమిటి అని అర్థం. అసలు దీనికి ఇది నేర్చుకోవడానికి ఇది బ్రహ్మసూత్రాలు నేర్చుకోవాలన్నా, తర్వాత ఉపనిషత్తులు నేర్చుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంది. ఏమిటంటే ఆ పద్ధతి 5 రకములైనటువంటి విధానం ఉన్నది. దీనిలో 5 రకాలైనటువంటి విధానం ఉంది. ఏమిటంటే 5 రకాల విధానము. ఒకటి, మొట్టమొదటిది సందేహం. సందేహం వచ్చింది అనుకోండి, నాకు ఇది సందేహం అండి మీరు చెబుతున్నటువంటి ఆ అభిప్రాయానికి అని అంటాడు. సందేహం అని అంటాడు. సందేహం అన్న తర్వాత ఇంకొకటి పూర్వపక్షం వేస్తున్నాను అంటాడు. ఏమిటి పూర్వపక్షం అనే దానికి అర్థం ఏమిటి? పూర్వపక్షం అంటే ఆక్షేపణ. నువ్వు చెప్పేటువంటి సిద్ధాంతానికి నేను ఆక్షేపణ చేస్తున్నాను అని అర్థం. నువ్వు ఒక సిద్ధాంతం చెబుతున్నావు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ కానీ, సర్వం కల్విదం బ్రహ్మ అని కానీ ఈ విధంగా చెబుతున్నావు. దానికి నేను ఆక్షేపణ చెబుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మనం అడ్డు తగులుతున్నానని. దానికి సమాధానం చెబితే కానీ బండి ముందుకు సాగదు, లేకపోతే ఆగిపోతుంది. దాన్ని సమాధానము అంటారు. పూర్వపక్షం తర్వాత ఏమొస్తుంది? సమాధానము వస్తుంది. సమాధానం తర్వాత ఏమొస్తుంది? సిద్ధాంతం వస్తుంది. సిద్ధాంతం అంటే ఇప్పుడు ఒక సూత్రాన్ని స్థిరీకరించేశాడు, ఒక అభిప్రాయాన్ని స్థిరీకరించాడు. అంటే అభిప్రాయానికి ఎటువంటి దోషం లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఇంకంతే, ఇది తిరుగులేదు. అలానే సర్వం కల్విదం బ్రహ్మ, అట్లా ఈ విధంగా ఏకోదేవ సర్వభూతేషు, ఇట్లా ఈ విధంగా స్థిరీకరణ చేసేశాడు. అది సిద్ధాంతం. ఇంకొకటి సంగతి అని ఉంది. అదేమో అన్నింటిలోనూ జనరలైజ్ వచ్చేస్తుంది. అసలు అన్నింటిలో జనరలైజ్ ఏమిటి? అసలు ఉపనిషత్తుల్లో జనరలైజ్ ఏమిటి? దీనిలో జనరలైజ్ ఏమిటి? బ్రహ్మజ్ఞానము, బ్రహ్మమును స్థిరీకరించటం, అది ఇది జనరలైజ్. మొత్తం పుస్తకం అంతా అది. దానికనే బ్రహ్మసూత్రాలు పేరు పెట్టారు. అన్నిట్లోనూ పూసల్లో దారంలాగా బ్రహ్మజ్ఞానం నిండి ఉంటుంది అని అర్థం. ఇట్లా ఈ విధంగా భాగాలు ఉంటాయి. వాటిల్లో పూర్వపక్షం అనేటువంటిది ఒకటి. ఆ పూర్వపక్షం వేసేది ఏమిటో ఆక్షేపణ అని అర్థం. ఇప్పుడు ఇంత క్రితం దాకా ఇప్పటిదాకా ఒక సిద్ధాంతం, కపిల సిద్ధాంతాన్ని చెప్పుకున్నాం.
కపిల సిద్ధాంతంలో ఏమిటి ప్రధానం అని అంటే, దీనిలో చెప్పేది ఏమిటంటే అగ్నిహోత్రాది కర్మలు అక్కర్లేదండి అన్నారు. వర్ణాశ్రమ ధర్మాలు అవసరం లేదండి, అసలు ఈశ్వర అస్తిత్వమే లేదండి. ఇంతసేపటికి పురుషుడు ప్రకృతేను, పురుషుడేను భోక్త కర్త, పురుషుడేను సాక్షి అని ఈ విధంగా ఆ సాంఖ్యశాస్త్రం చెప్పింది. ఇప్పుడు పూర్వపక్షం వేస్తున్నారు. ఏమిటంటే, అయ్యా కపిల మహర్షి అన్నారు, ఆయన మీద మాకు గౌరవం ఉందండి, మహర్షి కాబట్టి గౌరవం ఉంది. అందుట్లో భాగవతంలో కపిల మహర్షి తల్లి అయిన దేవహూతికి సాంఖ్యశాస్త్రం చెప్పాడు, భాగవతంలో ఉంది. కాబట్టి కపిల మహర్షి మీద గౌరవం ఉంది మాకు. ఆయన ఆత్మజ్ఞానం కలవాడే. ఒక విశేషం ఏమిటంటే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా కపిల మహర్షిని గురించి కూడా చెప్పినది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏమిటి? ఋషి ప్రసూతం కపిలం యహ తమగ్రే జ్ఞానై విభర్తి జాయమానంచ పశ్యేత్. ఎవరు సర్వజ్ఞుడైన కపిలుని సృష్టించి అతనిలో, అంటే కపిలుని సృష్టించింది ఎవరు? సర్వజ్ఞుడైన మహాత్ముడు సృష్టించాడు. అసలు భాగవతం చదువుతుంటే ఏమొస్తుందంటే 21 అవతారాలు వస్తాయి, 21 అవతారాలు. 21 అవతారాలలో కపిల మహర్షి అవతారం ఒకటి. అనగా కపిల మహర్షి ఎవరు? పరమాత్మ నుంచి వచ్చినవాడే అని అర్థం. పరమాత్మ యొక్క సృష్టియే ఆయన కూడా. కాబట్టి అతనిలో సమస్త జ్ఞానము ఉన్నదండి. అనగా అర్థం ఏంటి? కపిల మహర్షి ఆ బ్రహ్మమే, పరమాత్మే, సర్వేశ్వరుడే. ఆయన చూస్తున్నామంటే కపిల మహర్షి ఆ భగవంతుడిని చూస్తున్నట్టే లెక్క. ఆయన సర్వజ్ఞుడు, జ్ఞాన సంపన్నుడు అని కపిల మహర్షిని చెబుతూ ఆయన సిద్ధాంతాన్ని నిరాకరించారేంటండి అని పూర్వపక్షం. దీనిలో చెప్పింది ఏంటంటే, సాక్షాత్తు భగవంతుడే కదా కపిల మహర్షి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడి నుంచి అన్నారు, పరమాత్మ అన్నారు. సరే, ఈయనెవరు? కపిల మహర్షి అంటే ఈయన కూడా భగవంతుడే కదా, పరమాత్మే కదా. ఆయన చెప్పిన దాన్ని కాదంటారేంటి? ఇది ఆక్షేపం, ఇది పూర్వపక్షం. అంటే ఇక్కడ చిక్కారు. ఇంకా 21 అవతారాలలో కపిల మహర్షి అవతారం ఒకటి. అందులో తల్లి అయిన దేవహూతికి కపిల మహర్షి సాంఖ్యశాస్త్రం చెప్తాడు, భాగవతంలో ఉంది. అది ఉన్నదనమాట. కాబట్టి కపిల మహర్షి సిద్ధాంతాన్ని కాదంటారేమిటి అని ఒక ప్రశ్న వేసేశారు. ఈ ప్రశ్న వేసేస్తే దీనికి సమాధానం చెప్పాలండి. పూర్వపక్షం వేశారు, సమాధానం చెప్పకపోతే ఈ సిద్ధాంతం ఏదైతే కాదని అంటున్నావో అది ఓడిపోతుంది. అంటే కోర్టులో కేసు ఓడిపోతుంది. అనగా వ్యాస మహర్షి చెప్పినటువంటిది ఓడిపోతుంది, ఈ సూత్రం ఓడిపోతుంది. పూర్వపక్షం వేసేసాడు, ఆగిపోయింది. దానికి ఏం చెప్పాలి? సిద్ధాంతం చెప్పాలంటే సమాధానం చెప్పాలి. ఏదో కోర్టులో అంటారు చూశారు, అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, ఈ విధంగా చెప్పంగానే ఓహో వీడు మాట్లాడతాడు, వాడు మాట్లాడతాడు, ఈ విధంగా సాగుతుంటుంటుంది. అట్టనే ఇది కూడా అంతే. ఇప్పుడు సమాధానం చెబుతున్నారు. కపిలుని సాంఖ్యము సమస్తమునకు ఈశ్వర కారణత్వమును అంగీకరించలేదు. అవునా కాదా చెప్పండి అన్నాడు. మొట్టమొదటి పాయింట్ పట్టుకున్నాడు. సరేనండి, బాగానే ఉంది, ఆయన భగవంతుడు అన్నా సరే, భగవంతుడు అయితే అయినాడండి. ఇక్కడ శాస్త్రం గురించి చెబుతున్నాము. ఈశ్వర కారణత్వం సమస్తానికి అంగీకరించిందా? అసలు ఈశ్వరుడు లేడు, జీవుడే అని చెబుతున్నావు. మరి వేదం ఏం చెప్పింది? వేదం ఏం చెప్పిందంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు అని చెప్పింది. సమస్తములకు ఆ ఈశ్వరుడే, పరమాత్మయే అన్నిటికీ మూలము. అందుకని మనం చెప్పుకున్నాం, ఉపాదాన కారణము, నిమిత్త కారణము, కర్త, కర్మ, క్రియ మొత్తం ఆయనేను అని మనం క్రితం వచ్చేసి. అలా వేదం చెబుతుంటే నువ్వేం చేస్తున్నావు? సాంఖ్యంలో ఈశ్వర కారణత్వాన్ని అంగీకరించలేదు. అవునా కాదా?
సాంఖ్యంలో. అవును. పైగా వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించిందా లేదా? వ్యతిరేకించింది. అగ్నిహోత్రాది కర్మలను వ్యతిరేకించిందా లేదా? వ్యతిరేకించింది. మరి వేదాన్ని వ్యతిరేకించినట్టే కదా, మరి వేదాన్ని వ్యతిరేకించినట్లే కదా మరి. కాబట్టి ఈశ్వర కారణత్వం ఆదరించి ధర్మాలను విస్మరించని స్మృతులు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రము పరమాత్మను యొక్క ధర్మాన్ని అంటే వేద ధర్మాన్ని విస్మరించకుండా పాటించినటువంటి కొన్ని స్మృతులు ఉన్నాయి. నీవు మాత్రం వ్యతిరేకించవు. అంటే సాంఖ్యం వ్యతిరేకించింది. వ్యతిరేకించకుండా వేద ధర్మానికి అనుకూలంగా చెప్పినటువంటి శృతులు ఉన్నాయండి. మరి ఇక్కడ నువ్వు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పాలిగా. మరి నువ్వు వ్యతిరేకించావు, వాళ్ళు కూడా వ్యతిరేకించాలిగా. మరి ఎవరు వాళ్ళు అనుకూలంగా చెప్పారు వేదానికి? మనువు, యాజ్ఞవల్క్యుడు. మనుస్మృతిలోను యాజ్ఞవల్క్య స్మృతిలోను నువ్వు చెప్పినట్టుగా లేవండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే వేద ప్రామాణ్యానికి అనుకూలంగానే చెప్పారు. వాళ్ళు చెప్పారు ఆ స్మృతుల్లో ఆ విధంగా ఉన్నది. కానీ కపిల సాంఖ్యము మాత్రము అంగీకారయోగ్యము ఎందులకు కాదో నిర్ణయించింది. మరి కపిలుడు మరి అంగీకరించడానికి వీల్లేదు కదా. నువ్వు ఒక్కడు ఒకదారిను, నలుగురిది ఒకదారి, నువ్వు ఒక్కడిది ఒకదారి, అందరిది ఒకదారి అయితే నీ ఒక్కడిది ఒకదారి అన్నట్టు. అట్లా ఉంది వ్యవహారం అని సాంఖ్యం అని చెబుతూ ఇక్కడ తర్వాత వస్తుంది అసలు విషయానికి పోయినారు. ఎప్పుడు తెలిసిన కపిల మహర్షి అన్నారండి, బాగానే ఉంది. ఈ సగర చక్రవర్తి కథలో ఆ గుర్రం కోసము వెళతాడు. వెళితే ఇది సగర చక్రవర్తి యజ్ఞం ఇదంతా కథ ఉంది కదా, గంగావతరణం రావడానికి మూలం. వెళితే ఆ సగర కుమారులు తవ్వుకుంటూ పోయారు. లోపల పోగానే ఎక్కడో ఒక ఆశ్రమం చోట ఒక మనిషి కూర్చున్నట్ట. ఆయన ఈడేరా కాజేసింది మన గుర్రాన్ని అనుకుని ఆయన మీద పోతే ఆయన ఒక్కసారి అట్లా చూసేటప్పుడు వీళ్ళందరూ బూడిదైపోయినారు అని కథ. అక్కడ కపిల మహర్షి ఎవరండి? ఇక్కడ సాంఖ్యం చెప్పిన కపిల మహర్షి ఎవరండి? ఇప్పుడు పట్టుకున్నారండి. ఆయన ఒకటేనా అని అడుగుతున్నారు. ఆయన ఒకటేనా చెప్పండి అని అంటున్నారు. ఎట్లా అంటే ఉదాహరణకి సప్త ఋషుల్లో భరద్వాజుడు ఉన్నాడు. సప్త ఋషులు భరద్వాజుడు. అసలు సప్త ఋషులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మదేవుని సృష్టి వాళ్ళు. ఆ భరద్వాజుడు అనే పేరుతోటి మన భారతంలో ద్రోణాచార్యుడికి కూడా భరద్వాజుడు అని పేరుంది. రామాయణంలో భరద్వాజుడు ఉన్నాడు. ఆయన ఒక ముని. ఈ భరద్వాజ ముని అనేటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా అనమాట. ఈ విధంగా అంటే ఒకే పేరు ఉంది అనుకోండి, 10 మందికి ఉన్నాయి అనుకోండి, ఎవరు అసలు అనేటువంటిది అనే ప్రశ్న వస్తుంది. అట్లనే కపిలముని ఆ భగవంతుని యొక్క అవతారమా లేకపోతే వేరే ఒక మనిషి వేరే ముని అని వీళ్ళు అడ్డం తగ్గుతున్నారు. వీళ్ళు చెబుతున్నారు. అంటే ఏంటి? వాళ్ళు అనేదానికి పూర్వపక్షం వేసేదానికి వీళ్ళు కూడా అంటున్నారు. ఏది కరెక్ట్ అండి చెప్పండి, అసలు విషయం ఏమిటి? సరే అవన్నీ తర్వాత పెట్టండి. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతులు ఇవి ఏం చేసినాయి? వాళ్ళు కూడా కపిలుని సాంఖ్యాన్ని పక్కన పెట్టేసినాయి అని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకనంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తూ చెప్పారు. ఇవి ఉదాహరణ చెబుతున్నారు, స్మృతిలో చెబుతున్నారు. స్మృతి అని అంటే అర్థము జ్ఞాపకము అని అర్థం. అయ్యా స్మృతి పదానికి వచ్చిందయ్యా, ఇప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చిందయ్యా అని అంటారు. స్మృతి అంటే అర్థం అది. అయితే ఏమిటి స్మృతి? స్మృతులు ఏమిటి? వేదాలు. వేదాలు ఏంటి? వేదాలని శృతి చేసుకుంటూ వేదాలని మనసులో పెట్టుకొని చెప్పే సిద్ధాంతాన్ని స్మృతులు అంటారు. వేదాన్ని అంటే వేదానికి అనుగుణంగా, వేద ధర్మములకు అనుగుణంగా నువ్వు ఒక సిద్ధాంతాన్ని చెప్తావు, వాటిని శృతులు అంటారు.
అవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గర్గసభ చాలా ఉన్నాయి. ఇటువంటి 7 శృతులు ఉన్నాయి. వాటిల్లో మనకు లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి 2 మనుస్మృతి ఒకటి, యాజ్ఞవల్క్య స్మృతి ఒకటి, 2 బహుళ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారంటే దీనిలో స్మృతి, భారతం అనేది స్మృతి. భారతంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ధర్మం ఉన్నది. ఈ ధర్మము ఎక్కడి నుంచి? వేద ధర్మానికి అనుగుణంగా చెప్పినటువంటిది అని అర్థం. దానిలో పేరుకి భారతంలో వాస్తవానికి కథ చిన్నదే. కథ మొత్తం మీద రాస్తే 100 పేజీలు అవుతుంది, 50 పేజీలే అవుతుందేమో. ఏమిటి భారతం కథ అంటే? పాండవుల కథ అంతే. మొట్టమొదట భారతానికి పేరు ఏంటంటే ఏముంది పేరు? జయము అని పేరు. జయం అనేటువంటి పేరుతోటి వ్యాసుల వారు ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసి శిష్యులు చెప్పాడు. ఆ తర్వాత శిష్యులు ఏం చేశారు? ఇంకా దాన్ని పెంచేశారు. పెంచి చివరికి 1,00,000 శ్లోకాలు చేశారు. అంటే అర్థం ఏమిటి? అనుబంధాలు చేర్చేశారు. అంటే ఆ రాజు చరిత్ర, ఈ రాజు చరిత్ర, అరణ్యపురంలోను ఆదిపురంలోను ఇట్లా ఈ విధంగా చేసేసి 1,00,000 శ్లోకాలు చేసేసారు. అన్నీ ఆ భారతానికి పూసల్లో దారంలాగా పెట్టేసేసారు. అలా అందులో భగవద్గీత ఒకటి. అలానే భగవద్గీత మాత్రం విష్ణు సహస్రనామాలు అట్లా 9 ఉన్నాయి. అవి ఇది భారతంలో ఈ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేది. ఆ విధంగా అది భారతము స్మృతి. ఆ భారతంలో శాంతి పర్వం, ఆ శాంతి పర్వంలో ఏమంటున్నారు అంటే ఎత్తత్ సూక్ష్మం అవిజ్ఞేయం. ఎత్తత్తు దాన్ని విడదీస్తే ఎత్తు ప్లస్ తత్వం. తత్ అంటే ఆ పరమాత్మ అని అర్థం. ఎత్తు తత్వం, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఎత్ తత్తు సూక్ష్మం, సూక్ష్మమైన వాడు, అవిజ్ఞేయం తెలియశక్యము కానటువంటి వాడు. పరమాత్మ అత్యంత సూక్ష్మం, అణువు, అంత సులభంగా తెలుసుకోలేము అని ఎక్కడ ఉన్నది? భారతంలో ఉందండి. భారతం ఏమిటి? స్మృతి. అనగా అర్థం చేసుకున్నారు కాబట్టి పరమాత్మ తత్వాన్ని. అందుకనే సూక్ష్మం అంటే అణుహు అని మనకు వచ్చింది కదా. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కూడా వచ్చింది కదా. అది ఆ విషయాన్ని ఈ భారతం చెప్పింది. ఇంకా ఏం చెబుతున్నది? స హి అంతరాత్మ. స అనే పదం వేశాడు. సహ ఆ పరమాత్మ, అంతరాత్మ భూతానాం. భూతానాం భూతములలో అంటే ప్రాణులలో అంతరాత్మ, ప్రాణులలో అంతరాత్మ. సమస్త ప్రాణులు ఏకో దేవ సర్వభూతేషు అంతరాత్మ మనకు వచ్చింది కదా వేదం. ఒకడే దేవుడు, కానీ అన్ని ప్రాణులలో ఆ ఒకడే ఉన్నాడు. ఎక్కడ చూసినా ఒకడే ఉన్నాడు. ఆ ఒకడు ఒక చోట ఒక రకంగా, ఒక చోట ఒక రకంగా అట్లా లేరు. కానీ వీడి సాంఖ్యం ఏం చెబుతాడు? ఒక చోట ఒక రకంగా, ఒక చోట ఒక రకంగా ఉన్నాడండి అని చెబుతాడు. ఇక్కడేంటి? అంధం ఒకటే. సాఖి అంతరాత్మ భూతానాం అని చెప్పాడు. చెబుతూ క్షేత్రజ్ఞశ్చ ఇతి కథ్యతే. క్షేత్రజ్ఞ అనగా ఇక్కడ అర్థం క్షేత్రజ్ఞ అంటే జీవుడు అని, అనగా అంతరాత్మ అని. అంతరాత్మ అంటే పరమాత్మ ఉన్నాడని, జీవుడు ఉన్నాడని సర్వభూతములలో అంటారు. జీవాత్మ పరమాత్మలు ఉన్నారు అని చెబుతారు. ఆ జీవాత్మ పరమాత్మలే కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఛాయాతపౌ అని ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. తస్మాత్ అవ్యక్తం ఉత్పన్నం త్రిగుణం ద్విజసత్తమా. ఆ పరమాత్మ నుండియే ఈ త్రిగుణములతో అవ్యక్తము. ఈ త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఎవరి ఆధీనంలో ఉంటాయి? త్రిగుణములు అంటే పరమాత్మ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఆయన నుంచే ఉత్పన్నమైనవి. అవ్యక్తం పురుషే బ్రహ్మనిష్కలే ప్రవిలీయతే. అవ్యక్తము నిర్గుణమైన బ్రహ్మలో లయమైపోతుంది. అవ్యక్తం అంటే వ్యక్తము కానిది.
ఏమిటి త్రిగుణాలు. అవి నిర్గుణమైన బ్రహ్మంలో చివరికి పరమాత్మ లయమైపోతాయి. ఎప్పుడు ఈ సృష్టి అంతా లయమైపోతున్నది. సృష్టి స్థితి లయములు అనే 3 పదాలు ఉన్నాయి కదా. ఈ 3 పదాల్లో 3వ పదం ఉంది కదా లయము. అప్పుడు త్రిగుణాలు కూడా మొత్తం అన్ని లయమైపోతాయి. చివరికి ఉండేది ఏమిటి? పరమాత్మ ఒక్కడే అని అర్థం. ఇది మన వేదంలో ఉంది. ఆ వేదంలో విషయాన్ని స్మృతి కూడా చెప్పింది అని అంటారు. స్మృతి కూడా చెబుతున్నదండి. భారతం అనే స్మృతి కూడా చెబుతున్నదండి. పరమాత్మ అనేటువంటి ఆయన ఉన్నాడు, ఈ త్రిగుణాలు కూడా కలిసిపోతాయని చెబుతుంటే, భారతం అనే స్మృతి చెబుతుంటే సాంఖ్య స్మృతి నువ్వేం చెబుతున్నావు? ఎంతసేపటికి ఈశ్వరుడు లేడు, జీవుడేను, జీవుడు వేరు వేరు దేహాలలో వేరువేరుగా ఉంటున్నాడు, జీవుడే సాక్షి, అంతా జీవుడేను అని చెబుతున్నావు కదా. ఇప్పుడు ఎట్లా దానికి దీనికి? కాబట్టి ఈ స్మృతి ఏం చెబుతుంది? మరి భారతం ఏదో చెబుతున్నది, నువ్వు ఒక్కడు ఒకదారా, మిగిలినందరికీ ఒకదారా. ఇది దీనిలో అర్థం. ఇలా మనం భౌతికంగా అర్థం చేసుకోవాలి. అట్లా అనమాట. నీ ఒక్కడు ఒకదారేను. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, భారతం అనే స్మృతి, వీళ్ళందరికీ ఒకదారి, నువ్వు ఒక్కడిది ఒకదారి. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సాంఖ్యాన్ని శంకరాచార్య స్వామి వారు, మనం చెప్పుకున్నది శంకర భాషను చెప్పుకుంటున్నాం. సంస్కృతంలో ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాన్ని నేను తెలుగులో అనువాదం చేశాను. అనువాదం చేసినటువంటి విషయం చెబుతున్నాం. అది శంకరులు ఈ పూర్వపక్షాన్ని ఖండించి ఈ విధంగా చెబుతున్నారు. అది కాబట్టి ఇక్కడ అందుకనే చెబుతున్నారు, నారాయణ సర్వమిదం పురాణ. పురాణ అంటే సనాతనమైనటువంటి వాడు. సనాతనం అంటే ఎల్లప్పుడూ ఫ్రెష్, అది అర్థం. అదనమాట. ఈ సర్వము సనాతుడే, నారాయణుడే. సర్గకాలేచ కరోతి సర్వం. సర్గకాలేచ కరోతి సర్వం. సర్గకాలేచ కరోతి సర్వం. సంహారకాలేచ తద్ అతి భూయ. సర్గకాలేచ. సర్గకాలేచ అంటే పుట్టించటం. పుట్టించటం అంటే కరోతి సర్వం, సర్వాన్ని పుట్టిస్తాడు, జగత్తు మొత్తాన్ని పుట్టిస్తాడు. సంహారేచ అంటే లయం చేసుకునేటప్పుడు సర్వాన్ని తత్ అత్తి భూయ. అత్తి తింటాడు, భూయ మరలా తింటాడు. ఆయన ఏంటి? పుట్టిస్తాడు, అదొక పని. ఆ పుట్టించినటువంటి వాటిని కొంతకాలానికి అత్తి తింటాడు. తింటాడు అని అంటే అర్థము ఆయనలో లీనమైపోతాయి అని అర్థం. అదే విశ్వరూప సందర్శనంలో, ఆ విశ్వరూప సందర్శనంలో అర్జునుడు చూసి సమస్త జగత్తు అంతా కూడా ఆ విశ్వరూపుని యొక్క నోటిలోకి పోతూ ఉన్నది, నోటిలో నుంచి వస్తూ ఉన్నది, నోటిలో నుంచి పోతున్నది. అంటే లోపలికి పోవటం అంటే నోరు అనేది మనకి చూద్దాం, అలా చెబితే అర్థమవుతుంది కదా. అందుకని ఆ విశ్వరూపుని యొక్క నోటిలోకి మొత్తం పోతున్నది ఈ జగత్తంతా. మళ్ళీ జగత్తు ఒక చోట నుంచి పుట్టుకుంటూ వస్తుంది అని విశ్వరూప సందర్శనంలో కనపడుతుంది, చెబుతారన్నమాట. కాబట్టి ఆ నారాయణుడే సృష్టిస్తాడు, ఆ నారాయణుడే లయం చేసుకుంటాడు అని భారతం అనే స్మృతి చెబుతున్నదండి. నీవేం చెబుతున్నావు? సాంఖ్యంలో జీవుడు జీవుడు ఎంతసేపు మాట్లాడితే జీవుడు తప్ప ఉండదు లేదు నీకు. జీవుడు పైన ఉన్నారయ్యా అని చెబుతున్నావు. వేదం చూసుకోవయ్యా, కఠోపనిషత్తు చూసుకో. కఠోపనిషత్తు ఏం చెప్పిందో చూసుకో. కఠోపనిషత్తు అంటే ఏది? యజుర్వేదం. యజుర్వేదం ఏం చెప్పిందో చూసుకో. అదనమాట ఇది. కాబట్టి ఇలా జరుగుతున్నది అని చెబుతూ ఇంకా భగవద్గీత కూడా చెబుతున్నది. భగవద్గీతను ఏమనాలి మనం? స్మృతి అనాలి. స్మృతి అనాలి. స్మృతి అంటే భారతం స్మృతి కదా. కాబట్టి భారతంలోది కనుక భగవద్గీతను స్మృతి అనాలి. భగవద్గీత కూడా ఏం చెబుతున్నది? అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయ తథా. అహం నేను, ఈ జగత్తు మొత్తం పుట్టించటము, జగత్తుని మళ్ళా లోపలికి తీసుకోవడం మొత్తం నేనేను అని చెప్తున్నాడు.
అహం అంటే నేను, నేనంటే అక్కడ అర్థం ఏం చెప్పారు? భగవాన్ ఉవాచ. ఏది భగవద్గీతలో ఎక్కడ చూసినా కానీ ఆ స్టార్టింగ్ చేస్తున్నాడు అనుకోండి, కృష్ణుడు చెబుతున్నాడు అనుకోండి, భగవాన్ ఉవాచ అని హెడ్డింగ్, ఆ హెడ్డింగ్ పెట్టి చెబుతుంటాడు. భగవాన్ ఉవాచ అని చెబుతున్నప్పుడు నువ్వు జీవహ ఉవాచ అని చెప్పాడా? మరి జీవాత్మ ఉవాచ అని చెప్పాడా? వ్యాసమహర్షి చెప్పాడా? చెప్పలేదుగా. భగవాన్ ఉవాచ అని చెప్పాడు. కాబట్టి భగవాన్ ఉవాచ అంటే ఇక్కడ ఏంటి? అది చెబుతున్నది ఎవరు? అహం ఎవరు? భగవాన్. ఆయన చెబుతున్నాడు ప్రభవ ప్రళయస్తథా, నేనే ఈ జగత్తు ఉత్పత్తికి ప్రళయానికి కూడా కారణము అని చెబుతున్నాడు. ఇంతవరకు స్మృతులు చెప్పి ఇంకా స్మృతిని చెబుతున్నాడు. ఆపస్తంభులు వస్తున్నాడు. ఆపస్తంభ సూత్రం. ఆపస్తంభ సూత్రం అనేటప్పటికీ మీలో ఎంతమంది ఈ ఆపస్తంభ తెలిసినటువంటి వాళ్ళు? బహుశా నేను అనుకుంటున్నాను అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నారా అంటే బ్రాహ్మణుల్లో ఆపస్తంభ సూత్రము ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు మీకు కొంతమంది నాకు తెలుసు సంగతి. ఆపస్తంభ సూత్రం ఈ దీనిలో చెప్పుకోవాలి కదా, మనం ఏదైనా ప్రవర చెప్పుకోవాలి కదా, ఆ ప్రవర చెప్పుకునేటప్పుడు ఆపస్తంభ సూత్రం వస్తుంది. ఆపస్తంభ సూత్రం ప్రతిరోజు ఆపస్తంభుని చెప్పుకోవాలి, ఆపస్తంభ ఋషిని చెప్పుకోవాలి. ప్రతిరోజు తన వేదాన్ని, తన ఋషిని, తన గోత్రాన్ని, తన ప్రవరని ప్రతిరోజు బ్రాహ్మణుడు ఈ సంధ్యావందనంలో చెప్పుకొని తీరాలి. అప్పుడే ఆయన బ్రాహ్మణుడు అవుతాడు. అట్లా అనమాట. అట్లా కాబట్టి ఆపస్తంభ సూత్రం అంటే ఆపస్తంభుని యొక్క సూత్రం అని అర్థం. ఆయన ఏం చెబుతున్నాడు? ఆపస్తంభుడు అనే ఋషి ధర్మశాస్త్రాల్లో పరమాత్మ సృష్టికర్త అని ఈ వచనంలో ఆయన చెబుతున్నాడు. ఆపస్తంభుడు తస్మాత్ కాయా ప్రభవంతి సర్వే సమూలం శాశ్వతికం స నిత్య. తస్మాత్ అందువలన కాయా శరీరములు, ఇది సమస్త శరీరములు ప్రభవంతి, సర్వే కాయా ప్రభవంతి, సర్వే కాయా ప్రభవంతి, సమస్త కాయములు ప్రభవంతి పుట్టుచున్నాయి. సర్వే సహ మూలం, సర్వే ఈ సమస్తమైన ప్రాణులకన్నిటికీ సహా ఆ పరమాత్మయే మూలము. ఇంకా శాశ్వతికం, ఆ పరమాత్మ శాశ్వతము, స నిత్య, ఆ నిత్యుడు అని చెబుతున్నాడు. పరమాత్మను గురించి చెప్పాడు ఇట్లా అని ఎక్కడ చెబుతున్నాడు? ఆపస్తంభుడు తన సూత్రంలో చెప్పాడు. ఆపస్తంభ సూత్రంలో ఆయన చెప్పాడు ఈ సమస్త శరీరాలకు మూలము ఈ పరమాత్మయే, ఆయన శాశ్వతుడు, నిత్యుడు అని ఈ విధంగా కూడా ఆపస్తంభుడు కూడా చెప్పాడండి. శృతికి అనుగుణంగా శృతి వాక్యాలు ఉండాలి, కానీ శృతికి విరుద్ధంగా ఉన్నది నీ సాంఖ్యము అది చెప్పేసాడు. చూసారా పైన పూర్వపక్షం వేసిన దానికి ఎంత ఆర్గ్యుమెంట్ ఇచ్చాడో. పైన పూర్వపక్షంలో ఏం వేస్తున్నాడు అని అంటే కపిల మహర్షి అండి. కపిల మహర్షి అంటే ఎవరు అనుకున్నారు? పరమాత్మయే కదా అని ఎవరన్నారు? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పారండి. ఉపనిషత్తే కదా చెప్పింది, శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే కదా చెప్పింది కపిల మహర్షి పరమేశ్వరుడు అని. మరి ఆయన పరమేశ్వరుడు అని చెబితే మరి కాదనంటారేమిటి అని అన్నారు. ఇక్కడ ఒక రహస్యం ఒకటి బయటపడుతుంది, అసలు విషయం. ఇది చాలామందికి తెలియదు. ఏమిటంటే శంకరులు 10 ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశారు, ఎక్సెప్ట్ శ్వేతాశ్వతర ఉపనిషత్. ఎక్సెప్ట్ శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇది ఎందుకు వదిలేశాడంటే ఆయన ఇందుకే వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఇందుకేనంటే ఏమిటి? ఈ కపిల మహర్షిని తీసుకొచ్చి పెట్టి, ఈ సాంఖ్యశాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఈయన గందరగోళం చేసింది ఇదే, ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులు. అది అందుకని శ్వేతాశ్వతర ఉపనిషత్తులు పక్కన పెట్టేసాడు ఆయన. మీరు చూడండి తర్వాత 10 ఉపనిషత్తుల్లో శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఉండదు. కానీ శ్వేతాశ్వతర ఉపనిషత్తులు కూడా మనం చెప్పుకున్నాం అనుకో. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా ఇది ఏమిటి? దీనిలో విశేషము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పినటువంటిది ఆ కపిల మహర్షి సర్వజ్ఞుడు, అటువంటి పరమాత్మ సాంఖ్యశాస్త్రం చెప్పాడంటే మీరు కాదంటారా?
అది మరి వేదాలు ఎవరు చెప్పారు? పరమాత్మ అన్నారు కదా, ఆ పరమాత్మే కదా చెప్పింది సాంఖ్యశాస్త్రం, కాదంటారేంటి? ఇది అందుకని శ్వేతాశ్వతర ఉపనిషత్తులు పక్కకి నెట్టేసాడు ఎవరు? శంకరాచార్య స్వామి. ఉన్నది శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఉన్నది, చదువుకుంటామో అదంతా ఉన్నది, దానిలో వస్తుంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వస్తుంది, అందుకు పక్కన పెట్టేశారు. అంటే ఏమిటో ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకం చెబుతున్నారు. అది శ్వేతాశ్వతర ఉపనిషత్తు దేనికి సంబంధించింది? శుక్ల యజుర్వేదానికి సంబంధించింది అని మనకు శుక్ల యజుర్వేదానికి అనుబంధంగా ఉంటుందని దానిలో చూపించారు. కాబట్టి ఏదైతే వేద ప్రామాణ్యానికి అనుకూలంగా లేదో వాటినన్నింటినీ కూడా శంకరులు పక్కన పెట్టేశారు. ఆయన వచ్చింది ఎందుకు అవతారం అంటే వేద ప్రామాణ్యాన్ని స్థిరీకరించడం కోసము. వేద ప్రామాణ్యానికి చిల్లులు పొడుస్తున్నారు ఎవరు? మనవాళ్లే. మనవాళ్ళంటే ఎవరు? సాంఖ్యులు కూడా మనవాళ్లే. వాళ్ళు కూడా చిల్లులు పొడుస్తున్నారు, పోట్లు పొడుస్తున్నారు. అలానే మనవాళ్ళంటే ఇంకా ఉన్నారు వైశేషికం కణాదులు, వాళ్ళు పొడుస్తున్నారు, పోట్లు పొడుస్తున్నారు. ఇట్లా కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తర్వాత వస్తుంది వైశేషికం. సాంఖ్యాన్ని పక్కన పెట్టేశాడు, వైశేషికాన్ని కూడా పక్కన పెట్టేశాడు. అట్లా అనమాట. తర్కం అంటే ఏమిటి? వైశేషికానికి. తర్కం దేని మీద ఆధారపడి ఉంది? ప్రత్యక్ష అనుమాన ప్రమాణం మీద ఆధారపడి ఉంది తర్కం. దానికి లొంగుతుందా బ్రహ్మము? తర్క ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి ఏమీ లొంగదు. బ్రహ్మం అంటే ఏమనుకున్నారు అని చెబుతారు అక్కడ. నీకు తర్కం అనేటువంటిది ఎందుకయ్యా కావాల్సిందంటే ఈ భౌతిక ప్రపంచానికి చూసుకోవాలంటే అందులో పదార్థ తత్వాలు చెప్తూ ఉంటుంటాడు, అని చూసుకో. నేను కాదంటలేదు, తర్కాన్ని కాదంటలేదు, తర్కాన్ని కానీ న్యాయాన్ని కానీ వీటన్ని కాదంటలేదు. కానీ అవేమిటి? వేదాన్ని కొంచెం చిల్లులు పొడుస్తున్నాయి. అట్లా చేస్తే ఎట్లా? అందుకని వాటిని ఎలా చూడాలి? ఆ దర్శనాలుగా అలానే చూసేసేయాలి. వాటి ద్వారా ఉపయోగం ఉంది, లేదని మేము అంటలేదు, ఉపయోగం ఉన్నాయి. దర్శనాలు అసలు వాటి పేరే దర్శనాలు. దర్శనం అంటే చూడటం. వాటిని ఉపయోగించుకొని, వాటిని ఎట్లయితే ఉపయోగించుకొని పరమాత్మ దర్శనం చేసుకోరా అని అర్థం. అది మేము ఒప్పుకుంటాం. కానీ వేద ప్రామాణ్యాన్ని కాదనంటే మాత్రం పక్కన పెట్టేస్తాం అని చెబుతున్నాడు. అది ఆపస్తంభుడు చెప్పినటువంటి విషయం కూడా దీనిలో చెబుతూ శృతికి అనుగుణంగా శృతి వాక్యాలు ఉండాలి, కానీ విరుద్ధంగా ఉండకూడదు అని చెబుతున్నాడు. శృతికి విరుద్ధంగా ఉంటే వాటిని అంగీకరించబడవని మీమాంసలో జైమిని గారు నిర్ధారణగా చెప్పేసేసారు. శృతికి వ్యతిరేకంగా ఉంటే పక్కన పెట్టేస్తామండి అన్నారు. విరోధేతు అనపేక్షం స్యాదసితి అనుమానం శృతితో విరోధం ఉన్నప్పుడు ఆ శృతి అనపేక్షము అని తేల్చేశాడు. అది ఎవరు? జైమిని గారు కొట్టిపారేశాడు, కేసు కొట్టేశాడు. శృతికి అనుకూలంగా ఉంటే తీసుకుంటామండి, శృతికి అనుకూలంగా లేదు కొట్టేస్తాం, అంతే, పక్కన పెట్టేస్తాం అంతే అన్నాడు జైమిని ఖరాఖండికగా చెప్పేసేసాడు అంతే. అంటే ఏమిటి? దీనిలో వేద ప్రామాణ్యానికి ఏమాత్రం పక్కన పెట్టడానికి లేదు. వేద ప్రామాణ్యం అనేటువంటి సుప్రీం కోర్ట్ అన్నాడు అంతే. మీరందరూ చిన్న చిన్న కోర్టులే. సుప్రీంకోర్టు ఈజ్ హై కాబట్టి సుప్రీంకోర్టు ఏది చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఏది కింద కోర్టు చెప్పిన వాటిని కూడా కొట్టి పారేస్తుంది. ఈమె కూడా కూర్చోవాల్సింది, హైకోర్టుని కూడా కొట్టి పారేస్తుంది సుప్రీంకోర్టు. అంతే ఇది కూడా ఈ వేద ప్రామాణ్యము అనే విధంగా ఇంకా సాగిస్తున్నారు ఈ సాంఖ్యాన్ని గురించి. కాబట్టి రేపు కూడా సాగుతుంది ఈ సాంఖ్యం. రేపటితోటి ఈ సాంఖ్యం ఇంకా రేపటితోటి కూడా ఇంకా ఉంటుందండి. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.